దేవుడు కొట్టటం బతికిచ్చారు. దేవుడు కొట్టటం కుంభస్థలాన్ని కొట్టాలి అని ప్రార్థన చేశాం కదా. కుంభస్థలం అంటే రాజులు మారాలా, రాణులు మారాలా, ప్రధానులు మారాలా. మీరందరూ ఆమెను అన్నారు కదా. జస్ట్ 3 days బ్యాక్ అద్భుతమైన న్యూస్ ఏంటో తెలుసా? కువైట్ రాజు బహిరంగంగా యేసు ప్రభువుని అంగీకరించారు. అదిగో కువైట్ యువరాజు యేసుక్రీస్తే నిజదేవుడని బహిరంగంగా అంగీకరించాడు. కానీ అద్భుతం ఏంటంటే కువైట్ యువరాజు యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయనే నిజదేవుడు బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు యువరాజు అంటంతో తాతల ముత్తాతల కాలం నుంచి ఏమొస్తుంది? ఆస్తిపాస్తులు వస్తాయి. ఇదిగో యేసు ప్రభు నువ్వు అంగీకరించావు కాబట్టి ఆస్తిపాస్తులు ఇవ్వం. ఆస్తిపాస్తులు నీకు కావాలంటే యేసు ప్రభుని వదిలిపెట్టండి, మీరు నాకు ఆస్తిపాస్తులు ఇగిపోయినా పర్వాలా అని ఒక పెద్ద మాట మహమ్మదీయ దేశాలకు, మహమ్మదీయ సహోదరులందరికీ ఓ పెద్ద మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా. ఇఫ్ దే విల్ కిల్ మీ బికాజ్ ఆఫ్ ఇట్, అంటే యేసు ప్రభు నేను నమ్ముకున్నందుకు ఒకవేళ వాళ్ళు నన్ను చంపుతానంటే ఎస్, ఐ విల్ అపియర్ బిఫోర్ ద జీసస్ క్రైస్ట్ అండ్ బి విత్ హిమ్ ఫర్ ఆల్ ఎటర్నిటీ. అసలు ఆయన